హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేవతిని చూసి మండిపడ్డ అపర్ణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వప్న పాపకి స్నానం చేయించి రూమ్ లో ఆడిస్తూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి పాప దగ్గరికి వచ్చి, ఏమే మునిమనవరాలా, ఏం చేస్తున్నావే అని పాపని ముద్దాడుతూ, నీకోసం ఏం తెచ్చానో తెలుసా, ఇదిగో చూడు, నీకోసం ఉంగరం తీసుకొచ్చాను అని పాపకి చూయిస్తుంది. స్వప్న, పాప కేక్ కట్ చేసేటప్పుడు ఈ ఉంగరాన్ని పెట్టు అని అంటుంది. అప్పుడు స్వప్న అలాగే అమ్మమ్మ గారు అని అంటుంది. ఆ తరువాత అప్పు కళ్యాణ్లు కూడా వస్తారు. అప్పుడు అప్పు, చూడు చూడు చిట్టి తల్లి, నీకోసం మీ బాబాయ్ ఏం తీసుకొచ్చారు అని వాళ్ళు తీసుకొచ్చిన చైన్ని తీసి ఆ పాప మెడలో వేస్తారు. అప్పుడు స్వప్న తన కూతురిని చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు అప్పు, చైన్ ఎలా ఉందక్క అని అంటుంది. అప్పుడు స్వప్న, దాని నవ్వు మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది కదే ఈ చైన్ దానికి చాలా బాగా నచ్చిందని అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఆ వయసులో ఏం తెలుస్తుంది, నవ్వితే నచ్చేసినట్టేనా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత అపర్ణ సుభాష్లు కూడా గిఫ్ట్ ని తీసుకొని వస్తారు. ప్రకాశం కూడా గిఫ్ట్ ని తీసుకొని వస్తాడు. అప్పుడు అపర్ణ సుభాష్లు ఇద్దరు వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ ని తీసుకొని పాప దగ్గరికి వచ్చి, హ్యాపీ బర్త్డే బంగారు తల్లి, చూడు చూడు, నీకోసం మీ తాతయ్య ఒక మంచి గిఫ్ట్ ని తీసుకొచ్చారు, నీకు ఈ గిఫ్ట్ చాలా బాగా నచ్చుతుంది అని అపర్ణ అంటూ ఉంటుంది. అలా ఇద్దరు కలిసి ఆ పాపని చాలా ప్రేమగా లాలిస్తూ ఉంటారు. అలా సుభాష్ వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ ని ఆ పాపకి ఇస్తాడు. అప్పుడు అపర్ణ, ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయమ్మా, ఓపెన్ చేయి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ పాప గిఫ్ట్ కవర్ ని లాగుతూ ఉంటుంది. అప్పుడు అపర్ణ అది చూసి, చూసావా స్వప్న, అప్పుడే దీనికి గిఫ్ట్ అన్బాక్సింగ్ చేయడం కూడా వచ్చేసింది అని నవ్వుతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. స్వప్న కూడా నవ్వుతూ ఉంటుంది. అలా పాప కవర్స్ అన్ని చించేసి లోపల ఉన్న బొమ్మని తీసి చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. ఈ బేబీ డాల్ అచ్చం నీలానే ఉంది తల్లి అని అపర్ణ అంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రకాశం ధాన్యలక్ష్మిలు ఇద్దరు వచ్చి వాళ్ళు తీసుకొచ్చిన టెడ్డీ బేర్ ని పాపకి ఇస్తారు. అప్పుడు పాప ఆ టెడ్డీ బేర్ ని కూడా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా అందరూ గిఫ్ట్స్ ఇవ్వడం అయిపోయిన తరువాత రాహుల్ పాప కోసం తీసుకొచ్చిన గౌన్ ని తీసుకొచ్చి పాప చేతిలో పెడతాడు. అప్పుడు స్వప్న, ఏంటి రాహుల్, నువ్వేనా నీ కూతురి పుట్టినరోజు కోసం ఒక గౌన్ ని కూడా కొనుక్కొని వచ్చావా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు రుద్రాని, ఏ పాపకి మీరేనా గిఫ్ట్స్ ఇచ్చేది, నా కొడుకు ఇవ్వలేడనుకున్నారా ఏంటి, పాపకి కేక్ కట్ చేసే టైంలో నా కొడుకు తీసుకొచ్చిన గౌన్నే వేయాలి అని అంటుంది. అప్పుడు అపర్ణ, రుద్రాని ముచ్చట ఎందుకు కాదనడం స్వప్న, రాహుల్ తీసుకొచ్చిన గౌన్నే పాపకి వెయ్యి అని అంటుంది. అలా రుద్రాని రాహుల్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఈ గౌన్ ని చూసి ఇంత చీప్ గా ఉందేంటి అని అందరూ మా పైన మండిపడతారు అనుకుంటే, ఇలా కూల్ గా పాపకి కేక్ కట్ చేసే టైంలో ఆ గౌన్ వేసే స్వప్న అని చెప్పేశారేంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు స్వప్న, అలాగే ఆంటీ అని రాహుల్ తీసుకొచ్చిన గౌన్ నే పాపకి వేస్తుంది. ఆ గౌన్ లో పాప చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటుంది. అప్పుడు అందరూ పాపను చూసి, ఈ గౌన్ లో చాలా బాగున్నావు తల్లి అని ముద్దాడుతూ ఉంటారు. ఇందిరాదేవి వేసుకున్న లాంటి గ్యాటర్డ్ గోల్డ్ కవరింగ్స్ తిరుపతి బాలాజీ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అలా పాపని రెడీ చేసిన తర్వాత హాల్లోకి తీసుకొచ్చి కేక్ కటింగ్ కి ఏర్పాటు చేస్తారు. అప్పుడు అపర్ణ, అమ్మ స్వప్న, అందరూ వచ్చేసారు కదా, పాపతో కేక్ కట్ చేయించు అని అంటుంది. అప్పుడు కావ్య, లేదత్తయ్య ఇంకా రావాలి అని అంటుంది. అప్పుడు అపర్ణ, అందరం ఉన్నాం కదే, ఇంకెవరు రావాలి అని అంటుంది. అప్పుడు కావ్య, రేవతి గారు రావాలత్తయ్య, నిన్న మీరే కదా కాల్ చేసి చెప్పారు అని అంటుంది. అప్పుడు అపర్ణ, అవును కదా కావ్య, నేను మర్చిపోయాను అని అంటుంది. అప్పుడు సుభాష్, రేవతి ఎవరు అపర్ణ అని అంటాడు. అప్పుడు అపర్ణ,
స్వప్న, కావ్య పాపల ప్రాణాలని కాపాడారు ఒక ఆవిడని చెప్పాను కదండీ! ఆవిడ పేరు రేవతి అంట. ఆవిడని కూడా ఈ ఫంక్షన్‌కి పిలిచాను అని అంటుంది. అప్పుడు సుభాష్, అవునా! చాలా మంచి పని చేశావు. అపర్ణ, ఈరోజు ఆవిడకి మన కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆవిడ చేసిన సహాయం వల్లే ఈరోజు మన కుటుంబం అంతా ఇంత సంతోషంగా ఉంది అని అంటాడు. అప్పుడు అపర్ణ, అవునండి. ఆవిడ చేసిన సహాయం వల్లే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము. ఇలా మనందరిలో ఆవిడకి థాంక్స్ చెప్పడానికే, అలాగే ఆవిడ కూడా మన కుటుంబంలో ఒక మనిషి అని ఆవిడని పిలిచాను అని అంటుంది. అప్పుడు రుద్రాని, నువ్వనుకున్నట్టు రేవతి అంటే వేరే ఎవరో కాదు వదినా. ఇప్పుడు ఉన్న ప్రశాంతత ఆ రేవతి వచ్చాక ఉండదు. ఎందుకంటే ఆ రేవతిని నువ్వు ఈ గుమ్మంలోకి అడుగు కూడా పెట్టనివ్వవు. వచ్చేది నీ కన్న కూతురు రేవతియే. నేను నిన్న ఆ రేవతి గురించి నీ దగ్గర చెప్పినందుకే నువ్వు నా పైన అంత మండిపడ్డావు. ఈ రోజు నీ కళ్ళ ముందుకే రాబోతోంది. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను అని ఎదురు చూస్తూ ఉంటుంది. టైం అవుతుంది కదా, అయినా ఆ రేవతి ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగుతుంది. అప్పుడు కావ్య, రేవతి వాళ్ళు వచ్చేశారు అని, అదిగోండి వచ్చేశారు అని అంటుంది. అప్పుడు కుటుంబం అంతా బయటికి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆటోలో నుంచి రేవతి, జగదీష్లు ఇద్దరు దిగుతారు. అపర్ణ, సుభాష్లు ఇద్దరు రేవతిని చూసి ఆశ్చర్యపోతారు. ఇందిరాదేవి కూడా రేవతిని చూసి ఆశ్చర్యపోతుంది. ఇన్నేళ్లకి నా మనవరాలు తిరిగి నా ఇంటికి వచ్చిందని సంతోషపడాలో, లేక రేవతి ఈ ఇంటికి వచ్చిందని నా కొడుకు కోడలు ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు అని తనలో తానే సతమతమైపోతూ ఉంటుంది. అపర్ణ, సుభాష్లు ఇద్దరు రేవతి మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కుతోంది అని చాలా కోపంగా ఉంటారు. రేవతి చాలా భయంగా వస్తూ ఉంటుంది. జగదీష్, కంగారు పడుకు, భయపడుకు రేవతి. మీ అమ్మగారే కాల్ చేసి రమ్మన్నారు కదా, ధైర్యంగా లోపలికి పద అని ధైర్యం చెప్పుకుంటూ తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు అపర్ణ, ఆగు అని ఒక్క అరుపు అరుస్తుంది. అప్పుడు రేవతి ఎక్కడున్న మనిషి అక్కడే ఆగిపోతుంది. అప్పుడు కావ్య, ఏమైందత్తయ్యా అని అంటుంది. అప్పుడు అపర్ణ, నీకేం తెలీదు కావ్య, నువ్వు సైలెంట్ గా ఉండు అని చాలా కోపంగా రేవతి దగ్గరికి వెళ్ళి, ఎందుకు మళ్ళీ మా ఇంటికి వచ్చావ్ అని అంటుంది. అప్పుడు రేవతి, అదేంటమ్మా, నిన్న ఫోన్ చేసి నువ్వే పిలిచావు కదా అని అంటుంది. అప్పుడు అపర్ణ, అమ్మ ఏంటి అమ్మ, ఎవరికి అమ్మ, నా కూతురు ఎన్నో ఏళ్ల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు నాకున్నది కొడుకు మాత్రమే, కూతురు లేదు అని అంటుంది. అప్పుడు రేవతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, రేవతి అంటే నువ్వని తెలిసి ఉంటే చచ్చినా పిలిచేదాన్నే కాదు. ముందు నువ్వు ఎటు నుంచి వచ్చావో అటే వెళ్ళిపో. నువ్వు నా గుమ్మం తొక్కడానికి వీల్లేదు అని అంటుంది. అప్పుడు రేవతి ఏడుస్తూ బాధపడుతూ అలానే నుంచొని ఉండిపోతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.